హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీరు నా ట్యూస్డే అండ్ రథసప్తమి బ్లాగ్ అయితే చూసేస్తారు. ముందుగా చూస్తే పాల ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. ఈరోజు సూర్యభగవానుడికి పాలు పొంగించాలి కదా, అందుకే ఆవు పాలు కూడా తెప్పించాను. అండ్ ఇక్కడైతే ముందు గుమ్మం తుడుచుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నాకు రథం ముగ్గు వేయడం రాదు. ఇప్పుడు యూట్యూబ్లో చూసి వేసేంత టైం నాకు లేదు. అందుకే నార్మల్గా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈరోజు స్కూలు ఆఫీస్ హడావుడి ఉంటుంది కాబట్టి ముందైతే కాఫీ కలిపేసి వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇలాంటి బిజీ డేస్, పూజలు ఉన్నప్పుడు రోటీ కర్రీ అలా కాకుండా ఇద్దరిని కామన్గా అడిగి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పాపకే అనుకోండి. సో తను అడిగి తను ఏది తింటానంటే అది కూడా మా హస్బెండ్కి పెట్టేస్తాను. ఫ్రెష్గా గ్రీన్ పీస్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, మా పాప పీస్ పులావ్ అడిగింది. సరే కదా అని దాని ఏర్పాట్లు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాను. ముందు వంట చేసేసి బాక్సులు రెడీ చేసుకుంటే తర్వాత ప్రశాంతంగా నైవేద్యం రెడీ చేసుకోవచ్చు అని. ఇంకొంచెం ముందు లేచుంటే ఈజీగా అయిపోయేది. బట్ చలి వల్ల కుదరలేదు. చెప్పాను కదా, కొంచెం 2 days నుంచి వెదర్ వర్షం పడేలాగా అదో రకంగా ఉంటుంది, డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అలాగే. సో పీస్ పులావ్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను స్పెషల్గా ఇక్కడేం రికార్డ్ చేయలేదు. ర్యాండమ్గా క్లిప్స్ అయితే తీశాను. ఇలా లంచ్ బాక్స్ రెడీ చేసేసి వాళ్ళనైతే పంపించేశాను. ఇంకా వెళ్ళలేదులేండి. ఇది అయ్యేసరికి లంచ్ బాక్స్ రెడీ చేసి పక్కన పెట్టాను. ఇక్కడ మీరు స్టవ్ మీద చూస్తే మా పాపకి ఇడ్లీ రెడీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ కోసం. మా హస్బెండ్కి ఎలాగో ఓట్స్ బనానా స్మూతీ కదా, అది చేసే కన్నా ముందు పాలు పెట్టేస్తే అవి మరుగుతూ ఉంటాయి, ఈ గ్యాప్లో ఆ పని చేసుకోవచ్చు అని ఇత్తడి గిన్నె అయితే రెడీ చేస్తున్నాను పాలు పొంగించడానికి. సూర్యభగవానుడి కోసం పొంగలి నైవేద్యంగా పెట్టడానికి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, చాలామంది చాలా వీడియోస్లో చెప్పుంటారు. ఈవెన్ మీ పెద్దవాళ్ళు కూడా చెప్పే ఉండొచ్చు మీకు, సూర్యభగవానుడికి పళ్ళు ఉండవట. అందుకని మనం పొంగల్లో ఎప్పుడు వేసుకున్నట్టు హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏం వేసుకోకుండా సింపుల్గా పాలు, బెల్లం, బియ్యంతో అయితే పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టాలి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ సంవత్సరం తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ ఫాలో అవ్వండి అంతే. ఇక్కడైతే పాలు పొంగించుకున్నాను. బయట వెదర్ అయితే వచ్చి చూస్తే స్కై క్లియర్గానే ఉంది కానీ సన్ మాత్రం ఇంకా రాలేదు. మా వాళ్ళైతే వెళ్ళారు ఇప్పుడే స్కూల్కి, ఆఫీస్కి బయలుదేరిపోయారు ఇద్దరు ఒకసారి. ఇప్పుడు సేమ్ టైం. పాపకి 8:30 స్కూలు, అంటే 5 to 8కి బస్సు వస్తుంది. ఈయన కూడా 8కి స్టార్ట్ అయిపోతారు కాబట్టి ఒక 5 minutes ముందుకు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరిని పంపించాను. బయట వెదర్ చూసారు కదా, అలా ఉంది. ఈరోజు 60% ఛాన్స్ ఆఫ్ రెయిన్ అట. సో క్లౌడీగా అండ్ బాగా గాలి వస్తుంది. సో మన నైవేద్య ప్రిపరేషన్ ఎలాగో అవుతుంది. రెడీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని సన్ కోసం వెయిట్ చేయాలి. సో నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి అది. అండ్ ఈలోగా మనం కిచెన్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుందాం. సింపుల్గా ఈరోజు పీస్ఫుల్గా అయితే చేస్తాను హడావుడి. ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు అలాంటి సింపుల్ రెసిపీస్ అయితే నడుస్తాయి బాగానే. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. అలా వెదర్ని ఒక లుక్ వేసి వచ్చేసరికి ఇక్కడైతే పొంగలి ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా బెల్లం వేసే టైం వచ్చింది. నేనైతే పక్కన బెల్లం కరిగించుకొని పెట్టుకున్నాను. మంచి బెల్లమే, పాలు విరుగుతుందన్న భయం లేదు కానీ బట్ నైవేద్యంకి చేసినప్పుడు విరిగితే అదో ఫీలింగ్ కాబట్టి నేను ముందు జాగ్రత్త కోసం స్టవ్ అయితే ఆఫ్ చేసి బెల్లం అంతా అందులో వేసాను. వేసి ఒక 2 minutes తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఈలోగా ఫ్లవర్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈరోజు జెప్టోలో కాదు, జెప్టోలో స్టాక్ లేదని వచ్చింది. సో బీబీలోనే పెట్టాను మళ్ళీ రోజ్ ఫ్లవర్స్. చూడాలి రోజ్ ఫ్లవర్స్ పంపాడా పెటల్స్ పంపాడా అని. సో అదే చూసుకుంటున్నాను నేను. లక్కీగా మార్నింగ్ టైం అవ్వడం వల్ల అనుకుంటా కొన్ని ఫ్లవర్స్ కొన్ని పెటల్స్ అయితే పంపాడు. సో ఇవి ఫ్లవర్స్. సరే ఉన్నంత వరకు వాడుకుందాం, అసలు లేకపోవడం కన్నా ఎంతో కొంత బెటర్ కదా అనిపించింది నాకైతే. సో ఇంకా కర్పూరం కూడా అయిపోతే అది కూడా తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను పూజ చేసేసుకున్నాను. ఇంట్లో దీపారాధన అయిపోయింది. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఇంకా మీరు ఎంతమంది రథసప్తం పూజ చేసుకున్నారు, మీరు ఎలా చేసుకుంటారు? జనరల్గా చిక్కుడుకాయలతో రథం చేస్తారు, చిక్కుడాకులతో స్నానం చేస్తారు, చిక్కుడాకుల్లోనే ప్రసాదం తింటారు, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అది మీరు ఎవరన్నా ఫాలో అవుతారా లేదా అనేది నాతో చెప్పండి. రథం అదంతా మేమేం చేయం. ఊర్లో ఉన్నప్పుడు చిక్కుడాకులతో స్నానం అలాంటివి అయితే చేసేవాళ్ళం. ఇక్కడైతే బయట కూడా దీపారాధన చేసేసుకున్నాను, నేను నైవేద్యం పెట్టేసుకున్నాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్ స్మూతీ అయితే రెడీ చేసుకొని వచ్చేసి చక్కగా యాజ్ యూజువల్ టీవీ ఆన్ చేసుకొని
నా స్మూదీని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మీకంటూ మీ టైం అంటే మీరు ఎలా స్పెండ్ చేస్తారు ఆ టైంని అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హౌస్ యువర్ డే తల్లి? చాలా బాగుంది. నా ఫ్రెండ్ ఈరోజు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. నీ బర్త్డే ఇంకా వస్తుంది కదా, మేలో వస్తుంది కానీ లాస్ట్ ఇయర్ బర్త్డే మే 2 అయిన బర్త్డే. లేట్గా ఎవరమ్మా గిఫ్ట్లు ఇస్తారు? తను యాబ్సెంట్ అయింది చాలా రోజులు. ఈరోజు నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది, అందుకే ఇచ్చింది. నిన్న తేలా ఈరోజు వచ్చింది. ఇలాగ నీ ఫ్రెండ్స్ కూడా సిల్లి కదా. పన్ను పొద్దున్న మిగిలయ్యే పన్ను ఊడిపోయింది. పొద్దున్న మిగిలింది, భయపడ్డా అక్కడ తీయడానికి. కానీ మాట్లాడుతున్నప్పుడు టంగు ఏదో తగిలింది తెలీదు, ఊడిపోయింది. ఫుడ్ తిన్నావా లేదా? తినేసా. ఓకే, ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం కావాలి స్నాక్స్? ఇష్టం చేయాలి. అబ్బా ఓకే, సర్ప్రైజ్గా నీకు నచ్చింది చేస్తా సరేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. ఇంకా అలా చూస్తూ ఉండగానే మా పాప కూడా వచ్చింది. చూసారు కదా, ఈరోజు తనకు సర్ప్రైజ్ అన్నాను కానీ ఏం లేదు, సింపుల్గా ఇంట్లో బ్రెడ్ ఉంది, బ్రెడ్ టోస్ట్ చేసి తనకి ఇష్టమైన పీనట్ బటర్తో అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే క్రికెట్కి కూడా తీసుకొచ్చేసాను, యాపిల్ కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నాకు రీచ్ పెరుగుతుంది. అండ్ ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అయిపోయాయి. ఏవి పర్మనెంట్గా ఎప్పటికీ ఉండేలా తెచ్చుకోలేం కదా, ఏదో ఒక 10-15 డేస్ రిలాక్సేషన్ అంతే, తర్వాత మన ఇంట్లోకి మనం చేసుకోవాల్సిందే. ఇక్కడ నేనైతే రోజ్ కుకీస్ అంటాం మేము, మౌల్డ్స్తో ఫ్లవర్స్లా చేస్తారు కదా అవి, దాన్ని మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను దానికోసం 1 కప్పు మైదా పిండి, సేమ్ మెజర్మెంట్ 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. దానిలో కొంచెం స్వీట్ అయినా సరే లైట్గా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసి మీరు 2 కప్స్ కదా అయింది, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. జనరల్గా ఇవి షుగర్తో చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు, బట్ నేను హెల్త్ కాన్షియస్, నాకు షుగర్ యూస్ చేయడం అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. సో 1 కప్పు బెల్లం తీసుకొని దాన్ని అయితే కరగపెట్టుకొని అందులో వేసేసుకున్నాను. అది అలా మిక్స్ చేసిన తర్వాత సరిపడా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ఫస్ట్ కొంచెం టైట్గా మిక్స్ చేసుకొని తర్వాత లైట్గా లూజ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో అయితే బ్యాటర్ని మీరు మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇదే ఆ మౌల్డ్, మేము రోజ్ కుకీస్ అంటాం, మీరేమంటారో చెప్పండి. ఆ మౌల్డ్ని ఎప్పుడు కాగుతున్న నూనెలోనే పెట్టాలి. అండ్ మీకు విషయం తెలుసా, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ మౌల్డ్, నాకు ఈ రోజ్ కుకీస్ అంటే చాలా ఇష్టం అని అమ్మ నాకు ఈ మౌల్డ్ తెచ్చి ఇచ్చి తను 2 years అయింది. దేనికన్నా టైం రావాలని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరనుకుంటా. ఈ రోజు అయితే ఆ టైం వచ్చింది. ఏం చేద్దాం అనుకొని ఫైనల్గా ఆ మౌల్డ్ ఉంది కదా దాన్ని యూస్ చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాను. ఈ మౌల్డ్ మీరు కంప్లీట్గా బ్యాటర్లో అయితే డిప్ చేయకూడదు, పైన కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి ఆల్వేస్. తర్వాత దాన్ని నూనెలో పెట్టేసి ఇలా కదపడానికి ట్రై చేస్తే ఒక్కొక్కసారి కుక్కీ విడిపోతుంది. ఒకవేళ అలా విడకపోతే మీరు ఇలా ఒక చిన్న నైఫ్ కానీ ఏదన్నా తీసుకొని అలా ఒకసారి కదిపారంటే దాన్ని డిమోల్డ్ చేయడానికి ట్రై చేయండి మీరు నైఫ్తో, అప్పుడు ఈజీగా వచ్చేసి ఇలా రోజ్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ స్నాక్, అండ్ మీరు కొంచెం పిండి కలుపుకున్న బోల్డన్ అయితే అవుతాయి. సో అదైతే చేశాను. స్వీట్ హాట్ 2 చేద్దాం అనుకున్నాను కానీ ఇది చేసేసరికి నాకు ఎందుకో ఇంకా నీరసంగా అనిపించింది. సరే ఇంకేం చేయలేదు. సో మా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. ఇలా సింపుల్ స్నాక్ అయితే చేశాను. మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా రెసిపీస్, బోల్డ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్, కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయి ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా మౌల్డ్ని డిప్ చేసి వేసుకోవడమే. సో ఇదండి ఈరోజు నా మార్నింగ్ 5 AM నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.